సో ఎడిపోలి ఎందుకు అంటే నా అజెండా ఏంటి, నా అప్రోచ్ ఎట్లా ఉంటుంది, నా థాట్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేరే ఎవరితోటైనా కంపేర్ చేసుకుంటే అది మీ ఇష్టం. కంపేర్ చేసుకునే అవసరం అయితే లేదు. సబ్జెక్ట్ కవరేజ్ అనేది ఉంటుంది కదా, ఎంత కవర్ చేస్తాము, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాము, ఎన్ని అసైన్మెంట్స్ చేపిస్తాము అనే దాంట్లో కంపారిజన్లోకి కూడా ఎవరు రారు. ఓకే, నేను వాళ్ళకంటే ఎక్కువ చెప్తాను తక్కువ చెప్తాను పక్కన, అసలు కంపారిజన్కే ఎవరు రారు. అన్ని విషయాలు మీకు నేర్పిస్తాను నేను. ఓకే, అది అయిపోయింది. దాని గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఓకే, మీకు కావాలి అని అనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. యూట్యూబ్లో ఈ లాస్ట్ 6 months నేను కొంచెం వర్క్ బిజీగా ఉండిపోయి నేను ఎక్కువ వీడియోస్ పెట్టలేదు, కానీ దానికంటే ముందు ఎడిపోలి వీడియోస్ మీరు చూసుకోవచ్చు. ఎంత డీప్గా నేను ఒక్కొక్క కాన్సెప్ట్ని కవర్ చేసుకుంటూ వచ్చాననేది మీకే తెలుస్తుంది. ఓకే, దీంట్లో పైథన్ వీడియోస్ కొంచెం తక్కువ ఉంటాయి, ఇక్కడి నుంచి బాగుంటాయి ఎక్కువ. ఓకే, ఇంతకుముందు పైథన్ వేరే వాళ్ళు చెప్పేవారు, నౌ హీఈస్ ఇన్ గూగుల్. వాడికి ఇంకా టైం కుదరట్లే అసలు. సో ఇంకా నేను చెప్పాల్సి వస్తుంది. మా టీం ఏదైనా అలాగే ఉంటుంది. ఏదైతే బ్రహ్మానందం ఒక మూవీలో అంటాడు అనమాట, తంతే గేట్ కూడా రివర్స్ స్పీడ్లో అంతే వస్తుంది అని. అట్లా మన దగ్గర ఎవరైనా చదివారు అని అంటే, మన దగ్గర మన వర్క్ చేశారు అన్నా, చదివారు అన్నా, మనతోటి జాయిన్ అయ్యారన్నా, ఐ ట్రై టు గివ్ దెమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎక్స్పోజర్ టు దెమ్. ఎంత పాసిబిలిటీ ఉంటే అంత ఎక్స్పోజర్ ఇచ్చేస్తాను, సో దట్ దే స్టార్ట్ గెయినింగ్ ద నాలెడ్జ్ స్టెప్ ఆఫ్టర్ ది స్టెప్. టైం పడుతుంది, ఎందుకంటే నేను బ్యాక్ డోర్లు కాదు కదా, నేనేమి అమ్ముకోవట్లేదు, నిజాయితీగా నేను చూపిస్తాను. ఓకే, ఓకే. సో మీటింగ్లో ఉన్నాం, కొంచెం మ్యూట్ చేసి పెట్టుకోండి ఏమా. సో రైట్ వేర్ వీఆర్. నేనైతే మీ సక్సెస్ని చెప్పడం గురించి కాదు, సక్సెస్ ఎట్లా ఉంటుందని చెప్తా ఉంటాను. ఐఎమ్ నాట్ సెల్లింగ్ జాబ్స్, ఇది నా వ్యాపారం అయితే కాదు. కాకపోతే నేను మనీ తీసుకునే చెప్తాను. ఓకే, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ బిజినెస్, డెఫినెట్గా చెప్తున్నా. ఎందుకంటే మీకు కూడా ఉండాలి, వెన్ వీఆర్ పేయింగ్, వెన్ వీ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ఇట్. ఓకే, సో దిస్ ప్లేస్ని రన్ చేయడానికి మాత్రమే నేను ట్రై చేస్తున్నాను, అంతకుమించి నేను ఏం ట్రై చేయట్లేదు. నౌ లెట్ us కమ్ ఇన్ టు ద పిక్చర్. ఇక్కడ ఏం జరిగింది అనేది నేను ఒకసారి మీతోటి షేర్ చేసుకుంటాను. ద కాన్సెప్ట్ ఈస్, ఈ అబ్బాయి పాపం మణికంఠ అని చెప్పి, యూ కెన్ సీ హిస్ ప్రొఫైల్. ఆల్మోస్ట్ 3 years నుంచి మన దగ్గర ఇంటర్న్షిప్ చేస్తున్నాడు. యాక్చువల్లీ 3 years కాదు, 2.5 years నుంచి చేస్తున్నట్టు. అంటే ఇక్కడ పెట్టింది అది, అప్పుడు ఎప్పుడో జాయిన్ అయ్యాడు అనమాట. ఇన్స్టిట్యూట్ పెట్టే 3 years అవుతుంది, వాడు ఎట్లా జాయిన్ అవుతాడు, కానీ 2 years అయిపోయింది. సో ఫస్ట్ ఇయర్ మొత్తం ఇక్కడే ఉన్నట్టు మనతోటి. పాపం ప్రాబ్లం ఏంటి ఆ అబ్బాయికి అని అంటే, కమ్యూనికేషన్స్ అనేవి కొంచెం వీక్. సో తను ట్రై చేశాడు యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. నేను ఆపర్చునిటీస్ నేనేం రోజు చూపించేయలేను, నా దగ్గర వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని వాళ్ళకి చూపించాను. సెలెక్ట్ అయ్యాడు పాపం. ఆల్మోస్ట్ 4 months 5 months ఒక చోట వర్క్ చేయించుకున్నారు, కానీ శాలరీ ఇవ్వలేదు. బట్ ఐ సెడ్ టు హిమ్ వెరీ క్లియర్లీ, నువ్వు మాత్రం ఆ కంపెనీ వదిలిపెట్టుకు. ప్రాబ్లం ఎందుకు సార్, నాకు కనీసం డబ్బులు ఇవ్వట్లేదు కదా. కాదు, ముందు నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి. యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు స్పీక్, హౌ టు ఆస్క్, హౌ టు గెట్ ద వర్క్ డన్. నువ్వు ఆ కోపంలో మాట్లాడేటప్పుడే నీ లోపల కమ్యూనికేషన్ బయటకు వస్తుంది. బిలీవ్ మీ, నువ్వు ఉండు అన్నా, నీకేమైనా డబ్బులు కావాలంటే ఇక్కడికి వచ్చి పట్టుకుపో, కానీ ఆడి దగ్గర చెయ్యి. ఎందుకంటే పిండేశాడు.
బాగా బాగా అడిగి 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 ఫైనలీ ఆఫ్టర్ దట్ మన దగ్గర ఇంకొక 4 నెలలు ఉన్నాడు ఇక్కడ. లాస్ట్ ఇయర్ వినాయక చవితికి ఇక్కడే ఉన్నాడనమాట. నౌ దెన్ హీ కీప్ట్ ఆన్ అప్లయింగ్ లింక్డ్ఇన్. మనం నేర్పించిన స్కిల్సే. దెన్ హీ గాట్ 6 month ఇంటర్న్‌షిప్ ఇన్ వన్ కంపెనీ ఇండిక్యూ. అది కొంచెం మంచి కంపెనీయే. ఇది కంపెనీ. యాహ్! వీళ్ళేంటంటే ఐఓటీ డివైసెస్ మీద వర్క్ చేస్తారు. 6 months ఇంటర్న్‌షిప్ తర్వాత నౌ హీ గాట్ ఇంటు ద జాబ్. 1.5 years స్ట్రగుల్, నార్మల్ స్ట్రగుల్ కాదనమాట అది. హీ వాస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. ఎందుకు ప్రాబ్లమ్? కమ్యూనికేషన్ లేక. బట్ ఎవెన్చువల్లీ ఏమి అతను సాధించాడు అనంటే 12,000 సాలరీలో ఉండేవాడు. 12,000 ఇంటర్న్‌షిప్‌లో. 6 months అయింది. కరెక్ట్‌గా హీ లాంచ్డ్ ఇంటు 5.6 lakhs ప్యాకేజ్. అంటే లాస్ట్ మంత్ 12K వచ్చింది నాన్న. ఇప్పుడు నెక్స్ట్ మంత్ తనకి 48 వస్తది. జస్ట్ ఇమాజిన్ ద డిఫరెన్స్. నేను దాన్నేమంటారు? మీకు కూడా అలా వచ్చేస్తది, ఇలా వచ్చేస్తది అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. మై ఇంటెన్షన్ ఈస్ వెరీ సింపుల్. దీంట్లో చాలా వర్క్ ఉంది. దానికి హోప్ కావాలి. నేను ఇందాక లాస్ట్‌లో చెప్పిన పాయింట్ ఏంటి? ఎందుకు అందరం అంత స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నాం? మనకి హోప్ లేకుండా పోతుంది. వి డోంట్ హావ్ ద హోప్. ఈ టెక్నాలజీ నేర్చుకుంటే మనం నిలబడిపోవచ్చు అనే హోప్ లేదు. ఇప్పుడు ఎంత విచిత్రంగా ఉంది అనంటే దీని బదులు నేను స్విమ్మింగ్ నేర్చుకుంటా. స్విమ్మింగ్‌లో సర్టిఫికేషన్ చేసుకున్నానంటే, ఏదో స్విమ్మింగ్ పూల్‌లో నాకొక నెలకొక 30,000, 40,000 ఇస్తారు అనే నమ్మకం పెరిగిపోయింది. ఎక్కువైపోయింది తప్ప, ఈ ఏదన్నా ఎడ్యుకేటివ్‌గా నేర్చుకుంటే మనం ఏదన్నా చేయొచ్చు అనే నమ్మకాన్ని ఎవరు క్రియేట్ చేయలేకపోతున్నారు. దట్ ఈస్ వెరీ రాంగ్. నేను ఏఐని తప్పుపట్టను. కంప్యూటర్స్ వచ్చినప్పుడు కూడా అకౌంటెంట్స్ వీళ్ళందరూ ఏమన్నారు? కంప్యూటర్లు వస్తే మా ఉద్యోగాలు పోతాయి అని అన్నారు. 18th సెంచరీలో 18th సెంచరీలో మషీన్స్ వచ్చినప్పుడు కూడా ఇలాగే అన్నారు. మషీన్స్ అంటే లేత్ మెషిన్స్. తెలుసా మీకు? ఇప్పుడు మనము మగ్గాలతోటి బట్టలు నేసేవాళ్ళం కదా! వి వర్ వెరీ ఫేమస్. త్రూఅవుట్ ద వరల్డ్ వి వర్ ఫేమస్. అట్లాంటిది ఇంగ్లాండ్‌లో వాళ్ళు మెషిన్ కనిపెట్టారన్నమాట. ఫ్యాబ్రిక్ మెషిన్. కనిపెట్టేసిన తర్వాత వాళ్ళందరి జాబ్స్ పోయినాయి. లిటరల్‌గా అయితే తగలెట్టేశారు. ఇంగ్లాండ్ పీపుల్ అందరూ వెళ్లి కంపెనీస్ ఉంటాయి కదా! అదే ఇండస్ట్రీస్ ఉంటాయి కదా! వాటన్నిటిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. పెట్రోలో, డీజిలో నాకు తెలీదు. మొత్తానికైతే తగలెట్టడం అయితే నిజం. ఓకే. పెట్రోలా సార్? ఏ ఏ బంక్‌లో ఉన్నారంటే నేనేం చెప్పను గానీ, మొత్తానికైతే ఇట్ హ్యాపెండ్. ఎప్పుడు ఈ టెక్నాలజీ షిఫ్ట్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటది. బ్రిటిషర్స్ అందరూ మన ఇండియాని చాలా ఆక్యుపై చేశారు కదా! 200 ఇయర్స్ మనల్ని ఆక్యుపై చేశారు కదా! ఎందుకు? బ్రిటిషర్స్, స్పానిష్, ఫ్రెంచ్ పీపుల్ దగ్గర గన్ పౌడర్ ఉంటే, మనం ఇంకా కత్తులు, బల్లాలు, ఈటెలు, బల్లాల దేవుడు, ఆ! రాజమాత అనుకుంటూ తిరుగుతా ఉన్నాం మనం. కామెడీ అన్నమాట వాళ్ళకి. వాళ్ళేమో జస్ట్ చిన్నగా గన్ తోటి బుల్లెట్ డుష్కు అంటే చచ్చిపోతున్నాం మనం. వాళ్ళేమో పాపం వాళ్ళు సింపుల్‌గా ఎట్లా అంటే చచ్చిపోతున్నారు. మనం బాణాలంటాం, చెట్ల మీద నుంచి చూస్తా ఉంటాం. వాట్ ద హెల్ ఈస్ థిస్? వి నెవర్ అప్‌గ్రేడెడ్ అవర్ సెల్ఫ్. ఒకవేళ అప్‌గ్రేడ్ అవ్వకపోతే మనం పెరిష్ అయిపోతాం. పెరిష్ అవ్వడం అంటే అది మనము ఆహారం అయిపోతాం ఇంకొకళ్ళకి. అదే అప్‌గ్రేడ్ చేసుకుంటే మనల్ని మనం
మనము నిలబడతాం. దట్ ఈస్ ఇంపార్టెంట్. నేను ఏఐ గురించి నేను నెగిటివ్గా లేను. ఐఎమ్ నాట్ సేయింగ్ ఏఐ ఈస్ గోయింగ్ టు చేంజ్ దట్. డెఫినెట్గా కొత్త జాబ్సే వస్తాయి, డెఫినెట్గా, నో క్వశ్చన్ ఎట్ ఆల్. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంతమంది చాలా చాలా బాధ్యత కలిగిన వాళ్ళు సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల ఈ దీని ఏమంటారంటే ఈ అనిశ్చితి అనేది క్రియేట్ అవుతుంది. ఇన్సెక్యూరిటీ అనేది అందుకే క్రియేట్ అవుతుంది. శ్రీధర్ వెంబు ఏమంటాడు, ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ జాబ్స్ ఉండవు, మీరు నేర్చుకుని వేస్ట్ అన్నాడు, కోడింగ్ మర్చిపోండి అని. సో ఇప్పుడు దాని నుంచి ఎవరు ఏం సాధించినట్టు? ఇప్పుడు మీలాంటి యంగ్స్టర్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, బాగుపడాలని కోరిక ఉన్నోళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు కదా, డిస్కరేజ్ అయిపోతారు కదా. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం అదనమాట. ఎందుకు సార్ అట్లా? చెప్తాను ఎందుకు సార్ అట్లా అంటే, వీళ్ళందరూ ఒక చిన్న డ్రామా ఆడుతూ ఉంటారు అనమాట. ద డ్రామా పేరు ద డ్రామా నేమ్ ఈజ్ స్టాక్ మార్కెట్. వీళ్ళు ఏఐ రిలేటెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దాని షేర్స్ని పెంచుకుంటేనే వీళ్ళకి లాభాలు వస్తాయి. నిజానికి అట్లా ఏం అవ్వట్లా. ఈ రోజు కూడా మాకు సరైన డెవలపర్ దొరకట్లేదు. వచ్చిన వాళ్ళందరూ ఏదో ఇట్లా టైప్ చేస్తే వచ్చేస్తుందంట కదా అన్నట్టున్నారు. అలా ఏమీ రాదండి. నేను చెప్తాను, ఎగ్జాంపుల్స్ అవే ఇస్తా ఉంటాను. ఆ హోప్ని పోగొట్టుకోకండి. అంటే జాబ్స్ ఉండవు, మనం ఏది నేర్చుకున్న వేస్టే, చాలా తప్పు. నేర్చుకున్నది ఏది వేస్ట్ అవ్వదు. కాకపోతే మనము జనరేషన్కి తగ్గట్టుగా నేర్చుకోవాలి. ఆర్ యు గెట్టింగ్ మీ? తెలుగు గ్రామర్ ఈ రోజుకి కూడా గొప్పదే. కాకపోతే యూ హ్యావ్ టు లెర్న్ అకార్డింగ్ టు ద జనరేషన్. ఈ జనరేషన్కి కావాల్సింది నేర్చుకోవాలి. ప్రస్తుతానికి ఇంగ్లీష్ అవసరమైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ప్రస్తుతానికి ఏఐ అవసరమైతే ఏఐ నేర్చుకోవాలి. పైథాన్ అవసరమైతే పైథాన్ నేర్చుకోవాలి. అదంతా నేర్చుకోవాలి అని అంటే నీ దగ్గర కొన్ని బేసిక్స్ ఉండాలి. అవి లేకపోతే నువ్వేమీ నేర్చుకోలేవు. రైట్? సపోజ్ నువ్వు ఓకే, నౌ ఐ విల్ స్టార్ట్ ద ఎంటైర్ క్లాస్ విత్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. నువ్వు స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడానికి వెళ్ళావు. స్విమ్మింగ్ పూల్ నీకు రావాల్సిన పని లేదు. ఆ గట్టు మీద కూర్చుని టిక్ టిక్ అనుకుంటూ కూర్చోవచ్చు. రైట్? సపోజ్ మీ ఫ్రెండ్స్ తోటి సరదాగా ఒక బోట్లో ట్రావెల్ చేస్తున్నావు. బోట్లో రోడ్డు మీద చేయం కదండి, ఎక్కడ వాటర్లోనే ట్రావెల్ చేస్తున్నాం. ట్రావెల్ చేస్తుంటే నీకు ఈత రాదు. అప్పుడు నీకు ఎలా ఉంటుంది? భయంగా ఉంటుందా? ఎందుకు? ఏం రాదు కాబట్టి. బోట్ ఉందిగా. ఒకవేళ బోట్కి హోల్ పడితే, ఒకవేళ ఎక్కువ వాటర్ వచ్చేస్తే, సో నీకు ఈత రావడం ముఖ్యమా కాదా? ఎంత బోట్ ఉన్నా ముఖ్యమైనా కాదా? అది సరే. ఈసారి లేక్లో కాకుండా చాలా ఫాస్ట్గా వస్తున్న వాటర్లోను వెళ్తున్నావు. అప్పుడు నీకు ఈత రావడం ఇంపార్టెంటేనా? మీరే చెప్పాలి. ఇంపార్టెంటేనా? అచ్చా. మరి ఇప్పుడు నువ్వు సముద్రంలో బయలుదేరావురా, మీ ఫ్రెండ్స్ వేసుకుని, తెలుసు కదా మీ ఫ్రెండ్స్ ఎట్లుంటారో, జాతి రత్నాలు ఉంటాయి ఒకటి. రైట్, వెళ్తున్నారు. చెప్పండి, ఇప్పుడు మీకు ఈత రావడం ఇంపార్టెంటా కాదా? సార్ సముద్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఈత కొడతాం సార్, అది కాదు నా ఉద్దేశం. ముందు ఈత ఉంటే కనీసం హెలికాప్టర్ వచ్చే లోపల నువ్వు తేలుతూ ఉంటావు కదా, లేకపోతే కృష్ణార్పణమేగా. ఎస్, ఇంత సింపుల్గా చెప్పాను నేను. దిస్ ఈస్ వెరీ కామన్ థింగ్.
eventually you should know this, right? సో ఏ టెక్నిక్ అయినా ఏ టెక్నాలజీ అయినా నువ్వు నేర్చుకోకుండా నేను జస్ట్ అట్లా ఉంటాను అని అంటే కుదరదు. ప్రతి దానికి ఇంపార్టెన్స్ ఉంది, ప్రతి దానికి వాల్యూ ఉంది. ఎవెన్చువల్గా నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే నేర్చుకునే వెళ్ళాలి. గాట్ మీ రైట్? ఇప్పుడు ఎగ్జాంపుల్ అర్థమైందా? సో మనం ఇక్కడ ఇది నేర్చుకోకుండా తప్పించుకుని తిరుగుతాము, ఎలాగో జాబులు లేవు కాబట్టి ఇంట్లో ఏదో ఒకటి చెప్పుకుని తిరగవచ్చు అని అంటే కుదరదు. ఎందుకంటే రేపు పొద్దున్న నీకు నువ్వే తిండి పెట్టుకోవాలి కదా. దెన్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎనీథింగ్. సో నేను చాలా కష్టపడి ఒక పని చేశాను, దట్ ఈస్ కాల్డ్ పీపీటీ. పీపీటీ తయారు చేసే టైంలో నేను బేసిక్గా ఒక టెక్నాలజీ నేర్చుకోగలను. ఐ హేట్ ఇట్, బట్ మీకోసం ప్రొఫెషనల్గా ఉంటుందని చెప్పి పీపీటీ తయారు చేశాను, అందరు అప్రిషియేట్ చేయాలను. ఓకే, వై కోడింగ్ స్కిల్స్ రియలీ మ్యాటర్ ఇన్ దిస్ ఏఐ ఎరా? అసలు ఏఐ ఎరాలో కోడింగ్ స్కిల్స్ మ్యాటర్ నిజంగా మనకి అవసరమా? నా పాయింట్ అర్థమైందా మీకు? సార్ ఐ కాంట్ సీ యువర్ స్క్రీన్ సార్. అదేంటి? ఓకే, can you see the screen? మళ్ళీ పోయినట్టు. నో సార్. No, sir. Hope you can see the screen now. Nice. No. No, sir. Oh God. Okay, no problem. Chill. Right. Can you see the presentations now, guys? Yes. Okay, thank you. So here my point is very simple. Why the coding skills are still matter? See guys, AI కోడ్ రాయగలుగుతుంది, నో క్వశ్చన్ అట్ ఆల్. ఈ రోజుల్లో మీరు రాయడం పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు. వాట్ ఎవర్ ద పైథన్ కోడింగ్ ప్రాక్టీసెస్ ఆర్, వాట్ ఎవర్ పైథన్ ఈస్ దేర్, ఇదంతా కూడా యూ కెన్ ఏబుల్ టు రైట్ ద కోడ్ నౌవేడేస్. కానీ ప్రాబ్లం ఏంటి? రాయడం కాదు ప్రాబ్లం, అసలు ఏం రాయాలని తెలియాలి కదా. నీకు ఏం రాయాలని తెలిస్తే ఏం అడిగితే అది రాసిచ్చేస్తుంది. బట్ హియర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యూ షుడ్ నో వాట్ టు రైట్. యూ షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ద అవుట్పుట్ యూ రియలీ వాంట్. అండ్ ఇప్పుడు ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ మిస్ అవుతున్న ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ ఉంది, దాన్ని కనుక ఏఐని అడిగితే అది ఇచ్చేస్తుంది కదా.
అంతే కదా. మరి ఇంకా అట్లాంటప్పుడు మనం చదివేందుకు? నేను మీ ప్రాబ్లమ్స్ని నేను చాలా పర్సనల్గా చాలా మందిని అడిగితే నాకు చెప్పిన ఆన్సర్స్ ఇవి. వాళ్ళు అనుకుంటున్నది ఇదే, ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ ఉంది, దానికి ఏఐని అడిగితే ఇచ్చేస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ మీరు స్పెషల్గా చెప్పడం ఎందుకు? ఎందుకు తెలుసుకోవాలి లాజిక్? దాని వెనకాల ఉన్న లాజిక్ తెలుసుకోవాలని మన గణేష్ అంటున్నాడు, కరెక్ట్. కానీ ఎందుకు తెలుసుకోవాలి దాని వెనకాల ఉన్న లాజిక్? ఏం ఎందుకు మార్చుకోవాలి? సో నువ్వు మెల్లగా ఇలాంటి క్వశ్చన్స్ అన్ని నీ లోపల నుంచి రావాలి. ఓకే, నీ లోపల నుంచే రావాలి. ప్రతి సిచ్యువేషన్ సేమ్గా ఉండదు. ఓకే, నేను ఇంకా అక్కడ వరకు వెళ్ళట్లేదు. పాయింట్ నెంబర్ 1, దట్ ఈస్ కాల్డ్ as ప్రాబ్లమ్ సాల్వింగ్. నీకు కావాల్సింది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తెలిసి ఉండాల్సిందే, లేకపోతే నువ్వు కొత్తది సృష్టించలేవు. ఏఐ చాలా మట్టుకు అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తీసుకొచ్చింది. ఏ ప్రాబ్లమ్స్కి? ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్కి. మరి ఇప్పుడు కొత్తగా రాబోతున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ లేదు కదా. సో ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది దేని గురించి? రాబోయే ప్రాబ్లమ్స్ గురించి. రేపొద్దున వెబ్సైట్స్ ఎట్లా ఉండబోతున్నాయో చెప్పనా? ఇవన్నీ డైనమిక్గా ఉంటాయన్నమాట. అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు నువ్వు ఎక్కువగా ఒక పర్టికులర్ ఫీచర్ని వాడుతున్నావు అనుకో, సో నీ యాక్సెస్కి తగ్గట్టుగా వెబ్సైట్ నీకు వేరే రకంగా కనపడుతుంది. ఇప్పుడు ఇంకొకళ్ళు వేరే ఫీచర్స్ని ఎక్కువ వాడుతున్నారు అనుకో, వాళ్ళకు తగ్గట్టుగా, వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా, వాళ్ళ నేచర్కి తగ్గట్టుగా వాళ్ళకి వెబ్సైట్ నీకు ఆఖరికి లింకులతో సహా మారిపోవచ్చు. అవేం లేవని కాదు నేను అనేది. సో ఇప్పుడు ఇంటెలిజెంట్గా మారుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నేనున్నాను, మేక్ మై ట్రిప్ అనే వెబ్సైట్ ఓపెన్ చేశాను అనుకో, నాకు నా బ్యాంకులో ఉన్న డబ్బులకి తగ్గట్టు, నా టేస్ట్కి తగ్గట్టు, నేను ఖర్చు పెట్టే రేంజ్కి తగ్గట్టు మాత్రమే నాకు హోటల్స్ కనపడతాయి. ఇప్పుడు నాకు తాజ్ బంజారా చూపించి లాభం ఉండదు కదా. అలాగని చెప్పేసి ఏదో కాటేజెస్ని నేనైతే యాక్సెప్ట్ చేయలేను కదా. యు గాట్ ఇట్? నా పాయింట్ అర్థమవుతుందా? నా దగ్గర ఉన్న డబ్బులు, నా దగ్గర ఉన్న నేచర్కి బట్టి అది కొన్ని సజెస్ట్ చేస్తుంది. అంటే ఎట్లా అయిందో చూడండి. నీ వెబ్ ఈ-కామర్స్ అప్లికేషన్స్ ఎవరు ఓపెన్ చేసినా సేమ్ సైట్కి ఓపెన్ అవుతుంది కదా. కానీ ఫ్యూచర్లో నేను ఓపెన్ చేశాను అనుకో, నా టేస్ట్కి తగ్గట్టు, నేను నా సెర్చ్కి తగ్గట్టు పక్కన పెట్టు, నా టేస్ట్కి తగ్గట్టుగా ఆ ఈ-కామర్స్ సైట్ నీకు డిస్ప్లే అవ్వాలి. అంటే నువ్వు ఒక దాన్ని ఏమంటుంటే నీ ఎమోషన్స్ని క్యాప్చర్ చేసి దాన్ని ఒక ఏఐలో పెట్టి నీకు ఏ ప్రోడక్ట్స్ ఇస్తే కరెక్ట్ అనే సజెషన్స్ ఏఐ నుంచి తెచ్చుకుని చూపించాలి. అంటే దిస్ ఈజ్ జస్ట్ ప్లేయింగ్ అ రోల్. అంటే నువ్వు అలా ఆలోచించాలి అంటున్నా నేను. యువర్ ఇంట్రెస్ట్ సపోజ్ టు బి లైక్ దాట్. ఎవరి ఇంట్రెస్ట్? మీ ఇంట్రెస్ట్ ఎలా ఉండాలి? ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేలాగా ఉండాలి. కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ముందు నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ తెలిసి ఉండాలి కదా. ఎస్ ఆర్ నో? అది నేనంటే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, అంటే నేను ఎలా చెప్తానో కూడా చూపిస్తున్నాను. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంటి? ప్రాబ్లమ్ సాల్వింగ్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? మీకు తెలుసా ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంటో? ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్? ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంటి? మీకు అనిపించింది ఏంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే? ఆన్లైన్ 33 మెంబర్స్ ఉన్నారు. Trouble shooting, resolving error. ట్రబుల్ షూటింగ్, రిజాల్వింగ్ ఎర్రర్. బాబాయ్ నాకు అంత ఇంగ్లీష్ రాదమ్మా, తెలుగు.
తెలుగులో తెలియదు సార్. అది అంటే తెలుగులో వేరే ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంగ్లీష్లో వేరే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుందా? వావ్. అంటే తెలుగులో ఎప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎర్రర్ రిజాల్వ్ చేయలేదు. అచ్చా, తెలుగులో ప్రాబ్లమ్సే ఉండవు అయితే. అదే మీరు మోటివేషన్ క్లాస్ చెప్తున్నారా, పైథాన్ ఫుల్ స్టాక్ డెమో చెప్తున్నారా, నాకు అర్థం అవ్వట్లేదు. అప్పటి నుంచి నా టైం వేస్ట్ చేసుకుంటున్నాను అనిపిస్తుంది. అవునా? షూర్ అండి, వీళ్ళు ఇంకా జాయిన్ అవుతున్నారు కాబట్టి నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది. అదే యా, అంటున్నాను, అప్పటి నుంచి ఏదో ఫిష్, ఏదో సముద్రము, బోటు, ఈ మోటివేషన్ క్లాస్ వింటున్నట్టుంది. పైథాన్ ఫుల్ స్టాక్ డెమో వింటున్నట్టు లేదు ఇది. ఓ నైస్. మీరేం చేస్తుంటారు? ఐ వర్క్ ఫర్ ఇన్ఫోసిస్ యాజ్ ఎ టెక్నాలజీ లీడ్. ఓకే, సో టెక్నాలజీ లీడ్ వాంట్స్ టు లెర్న్ ద పైథాన్ ఫుల్ స్టాక్, రైట్? మరి డెఫినెట్గా ఆయనకి ఇదంతా ఇబ్బందిగానే ఉంటుంది. ఇదంతా ఎందుకు మాకు అన్నట్టే ఉంటుంది. ఎస్ ఎస్ ఎస్, డెఫినెట్లీ. జస్ట్ గివ్ మీ 2 more minutes. I don't kill your time for sure. Okay. Yeah. Thank you. Thanks a lot. So ఇక్కడ yeah, this is a combination of so many things actually. Okay. Here first మనం పైథాన్ ప్రాబ్లమ్ సాల్వింగ్, పైథాన్ కోడింగ్ నుంచి స్టార్ట్ చేసి దెన్ వీ విల్ గో టు పైథాన్ ఫుల్ స్టాక్. ఓకే, బట్ ఇన్ ద బిగినింగ్ పార్ట్, ద నెక్స్ట్ 1 month వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్, ఈ 1 month మొత్తం అంతా మనం పైథాన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ పైథాన్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో అది క్వశ్చన్ ఏంటంటే, పైథాన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే కూడా చాలా మందికి తెలియదు, రైట్? దీనికి ఒక అప్రోచ్ ఉంటుంది, ఒక అప్రోచ్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఐ విల్ గివ్ యూ 1 or 2 examples, then I will go forward. One example, for example, what is an even number? సో టక్ అని చెప్పేది ఏంటి అని అంటే 0 2 3 0 2 4 6 8 ఉంటే లాస్ట్లో దట్ ఈస్ ఈవెన్ నెంబర్. కానీ ఆ లాజిక్ మనకి సరిపోదు. ఏది? నువ్వు చెప్పావు కదా ఒక ఆన్సర్, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? ఒక నెంబర్ ఇస్తే అది ఈవెన్ నెంబరా కాదని తెలియడం ఎట్లా? ప్రోగ్రామాటికల్గా మనం ప్రోగ్రామ్ తోటి ఎలా సాల్వ్ చేయించాలి అనంటే దానికి ఒక చిన్న ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ కావాలి. దీన్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు అనంటే రకరకాల ఆప్షన్స్ ఉంటాయి, రకరకాల. లాస్ట్లో 0 2 4 6 8 ఉందా లేదా అని చెక్ చేయడమా? లేదు అని అంటే 1 తోటి ఎక్స్ఆర్ చేస్తే 0 వస్తే దాన్ని మనము ఈవెన్ నెంబరా కాదు ఎక్స్ఆర్ తోటి ఐడెంటిఫై చేయడమా? ఎక్స్ఆర్ అని ఒక అప్రోచ్ ఉంటుంది, దాంతో చేయడమా? లేకపోతే 2 తోటి డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ వస్తే దాన్ని ఈవెన్ నెంబర్ అంటారా కాదని చెప్పడం. ఇలాగా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. నీ సిచ్యువేషన్లో ఏది కరెక్ట్ అనేది తెలుసుకోవడమే ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఈ ప్రాబ్లమ్ని మనము ఎలాగా సాల్వ్ చేయాలని ఐడెంటిఫై చేయడం, దాన్ని ప్రోగ్రామాటికల్గా చేయించడం, రైట్? రెండో ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక అరే ఉంది. అరేలో ఒక పర్టికులర్ నెంబర్ ఉందా లేదా అని చెక్ చేయాలి. I have an array and I have a particular number in that array or not. ఎలా చెక్ చేస్తావు? ఫస్ట్ వాల్యూ నుంచి లాస్ట్ వాల్యూ వరకు ఒక్కొక్క వాల్యూని ఇటరేట్ చేసుకుంటూ వెళ్ళి ఒకవేళ ఫైండ్ అవుట్ అయితే దాన్ని ప్రింట్ చేస్తాం, లేకపోతే ముందుకెళ్తా ఉంటాం. సో ఇది అందరికీ తెలిసిన సొల్యూషన్. ఎస్ ఆర్ నో? దీన్ని ఎక్కడ ఆపాలి మనం? సో దాన్ని నార్మల్గా రాసేవాళ్ళు అందరూ రాసేది ఫర్ లూప్ యూజ్ చేసే రాస్తారు, రైట్? కానీ ముందుకు వెళ్ళి ఆలోచించాల్సింది ఏంటంటే, ఫైండ్ అవుట్ అవ్వగానే మనం బ్రేక్ చేయడం ఇంపార్టెంట్. అంటే ఒక లూప్ రాసాము అని అంటే దాన్ని అక్కడికక్కడే బ్రేక్ చేయాలి, దాన్ని కంటిన్యూ చేయకూడదు. దిస్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ విత్ బెటర్ వే ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ వీ కాల్ ఇట్ యాజ్ పర్ఫార్మెన్స్. వాట్ ఈస్ దిస్? ఏమన్నా పర్ఫార్మెన్స్. ఎందుకు పర్ఫార్మెన్స్ ఎట్లా సార్ ఇది?
How is this called performance? ఒక అరేలో ఒక వాల్యూ ఉందా లేదని తెలిసిపోయిన తర్వాత ఆగిపోవడం పర్ఫార్మెన్స్ అని అంటున్నాను నేను. దాన్ని ఎలా పర్ఫార్మెన్స్ అని అంటారు? మిగిలిన ఇటరేషన్స్ మనం చేయట్లేదు కదా. సో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసినట్టే కదా మనం. ఒక నెంబర్ ప్రైమా కాదా అని తెలుసుకోవడం ఎట్లా? అది కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎలా రాస్తాం? లాస్ట్ నెంబర్ వరకు మనం డివైడ్ చేసుకుంటూ పోతా ఉంటాం. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక మోర్ దాన్ 2 వస్తే దట్ ఈస్ నాట్ అ ప్రైమ్ నెంబర్. బట్ దట్ ఈస్ నాట్ పర్ఫార్మెన్స్. అది మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వదు అనమాట మనకి. మనం హాఫ్ వరకు చేసినా సరిపోతుంది. దట్ ఇంప్రూవ్స్ ద పర్ఫార్మెన్స్. హాఫ్ కూడా కాదు, స్క్వేర్ రూట్ వరకు చేసినా సరిపోతుంది. దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్. So how do you improve the performance is also a part of your problem solving. దీనికోసమే మల్టిపుల్ టెక్నిక్స్ మనకు తెలిసి ఉండాలి. సో నా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెషన్, ఐ మీన్ టు సే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద హోల్ ఫుల్ స్టాక్ ట్రైనింగ్ అనుకోండి, లేదు నాకు ఓన్లీ పైథాన్ విత్ బేసిక్స్ కావాలి అని అనుకుంటే నేను ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా ప్రాబ్లమ్ సాల్వింగ్ వరకు మాత్రమే చెప్తాను. డూ యూ గెట్ మై పాయింట్? ఎస్. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ మై ఎంటైర్ పైథాన్ ఫుల్ స్టాక్ ఈస్ problem solving with Python and data structures, basic data structures, not completely. సో దీంట్లో మనకి ఏమేమి కవర్ అవుతాయి? ఎవరైతే ఇది కంప్లీట్ చేసేసుకుంటారో, ఇఫ్ యూ ఫైండ్ దిస్ ఈస్ వెల్ అండ్ గుడ్, నేను బాగా చెప్పానని మీకు అనిపిస్తే, దెన్ యూ విల్ కంటిన్యూ ఫర్ ఫుల్ స్టాక్. అదర్వైజ్ యూ కెన్ స్టాప్ దేర్. లేదు, కొంతమందికి నాకు మధ్యలో బ్రేక్ తీసుకోవాలనిపిస్తుంది, నాకు ఎక్కువ టైం కావాలి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేదాకా అంటే 1 month బ్రేక్ తీసుకోండి, తర్వాత స్టార్ట్ అయ్యే ఫుల్ స్టాక్ బ్యాచ్లో మిమ్మల్ని కలుపుతాం. బట్ ఫస్ట్ మాత్రం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ద ఫస్ట్ కోర్ 1 month ఈజ్ ఓన్లీ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రైట్? యా. ఇప్పుడు దీన్ని నేను ఎలాగ అప్రోచ్ అవుతాను? ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి నేను ఎలాగా అప్రోచ్ అవుతాను? సో హియర్ yeah, so the first stage 1 foundation. In the foundation I will start with core syntax. For example, variables అని ఉన్నాయి. సో నా పర్స్పెక్టివ్ ఏంటి వేరియబుల్స్ అని అంటే, అసలు వేరియబుల్స్ అనేవి మనం యూజ్ కూడా చేయం దీంట్లో. అంటే డిక్లరేషన్ అనే కాన్సెప్టే ఉండదు. డైరెక్ట్గా ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అంటే డిక్లరేషన్ అయిపోతుంది, వేరియబుల్ క్రియేషన్ కూడా అయిపోతుంది. ఇంట్ ఏ అని కానీ వ్యార్ ఏ అని కానీ అనాల్సిన అవసరమే లేదు. అట్లాంటప్పుడు ఇంకా చెప్పడానికి ఏముంది అక్కడ? మెమొరీ అలొకేషన్, హీప్ మెమొరీ, కాన్స్టెంట్ పూల్, వేరియబుల్ స్టాక్, హాయిస్టింగ్, స్కోప్ అని రకరకాల కాన్సెప్ట్స్ వేరియబుల్ చుట్టూ ఉంటాయి అన్నమాట. ఐ రిపీట్, వేరియబుల్ అని అంటే జస్ట్ వ్యార్ ఏ ఇంట్ ఏ అని కాదు. అలా రాయడం వల్ల బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది? మెమొరీ ఎక్కడ క్రియేట్ అవుతుంది? వేరియబుల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? అడ్రస్ అంటే ఏంటి? రెఫరెన్స్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. దాని చుట్టూ ఉన్న మైథాలజీ అనుకోండి, దాని వెనకాల ఉన్న ఎమోషన్ అనుకోండి, మీరు మొత్తం తెలుసుకుంటే ముందు బిహేవియర్ ఎలా ఉంటుంది లోపల అని తెలుస్తుంది. ఎస్. తర్వాత మీకు డేటా టైప్స్. అసలు యాక్చువల్గా మనం స్పెషల్గా డేటా టైప్స్ అంటూ మెన్షన్ చేయం, కానీ ప్రస్తుతానికి ప్రతి లాంగ్వేజ్ విత్ టైప్ సేఫ్టీ చేయాల్సి వస్తుంది. ఏఐ ఎక్స్పెక్టింగ్ దట్. సో టైప్ సేఫ్టీని నిజంగా మీరు అచీవ్ చేయాలంటే ఎలా చేస్తారు పైథాన్లో? టైప్ సేఫ్టీ అంటే అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు ఒక వేరియబుల్ క్రియేట్ చేసావు, దాన్ని ఇంటిజర్స్ కోసమే పెట్టుకోవాలనుకున్నావు అంటే దాంట్లో ఓన్లీ ఇంటిజర్స్ మాత్రమే స్టోర్ చేసుకో. దాంట్లో స్ట్రింగ్ స్టోర్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ ఇవ్వాలి.
రైట్? అది యాక్సెప్ట్ చేసి పడుకోకూడదు. ఎందుకు? దాన్ని ప్రాజెక్ట్ రియల్ టైంకి వెళ్ళేటప్పటికి అది ఎర్రర్ త్రో చేస్తుంది. అండర్స్టూడ్? అట్లాగే ఆపరేటర్స్ అని ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నార్మల్గా అన్ని లాంగ్వేజెస్లో ఉండే ఆపరేటర్సే, అదేం కాదు. కానీ స్పెషల్ ఆపరేటర్స్ కొన్ని ఉంటాయి దీంట్లో. వాటన్నిటి మీద మీకు ఒక చిన్న అవగాహన రావాలి. ఆర్ యు గెటింగ్ మీ? ఎస్పెషల్లీ జావా స్క్రిప్ట్ నుంచి వచ్చే వాళ్ళకి ఒక రకమైన ప్రాబ్లం ఉంటుంది, జావా నుంచి వచ్చే వాళ్ళకు ఇంకొక రకమైన ప్రాబ్లం ఉంటుంది. దీంట్లో రెగ్యులర్గా బిహేవ్ చేసే కొన్ని ఆపరేటర్స్ దీంట్లో ఉండవు, కొన్ని స్పెషల్ ఆపరేటర్స్ ఉంటాయి. వాటన్నిటిని మనం చాలా డీప్గా తెలుసుకున్నప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. రైట్? పైథాన్కి సంబంధించి చెప్తున్నాను. ఇప్పుడు కంట్రోల్ ఫ్లో అని ఉంటుంది. కంట్రోల్ ఫ్లో అంటే ఏంటి? ఇఫ్ ఎల్స్, స్విచ్ కేసెస్, ఫర్ లూప్స్. దీంట్లో వాస్తవానికి 3.6 వరకు కూడా, పైథాన్ వర్షన్ గురించి చెప్తున్నా, 3.6 వరకు కూడా స్విచ్ కేస్ అనేది లేదు. పైథాన్లో స్విచ్ కేస్ అనేది లేదు. చాలా కాదులే, జస్ట్ రిలీజ్ చేశారు దాన్ని. మరి ఎలా సార్ ఇంతకు ముందు? ఇఫ్, ఎల్స్ ఇఫ్, ఈఎల్ ఇఫ్, దాంతో కండిషన్ తోటి చేసేవారు అనమాట. అంటే దీని స్టైల్ వేరు, దీని అప్రోచ్ వేరు. జావా, సి ప్లస్ ప్లస్, జావా స్క్రిప్ట్ ఫాలో అయ్యే అప్రోచ్ వేరు. సో దీనికంటూ ఒక అప్రోచ్ ఉంటుంది, మ్యాచ్ కేస్ అని. సపోజ్ డిఫాల్ట్గా నువ్వు ఒకటి ఏదైనా కేసు పెట్టాలనుకోండి, అండర్ స్కోర్ అని పెట్టాల్సి వస్తుంది దీంట్లో. డిడ్ ఐ మేక్ ద పాయింట్? సో దీని కాన్సెప్ట్స్ వేరుగా ఉంటాయి, దీని అప్రోచ్ వేరుగా ఉంటుంది. దీని స్టైల్ ఏంటి, దీని నేచర్ ఏంటి అనేది మీరు చాలా డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేసినప్పుడే మీరు ఫాలో అవ్వగలుగుతారు. ఫర్ లూప్స్ ఉన్నాయనుకోండి, టోటలీ డిఫరెంట్. అవి రెగ్యులర్గా జావా, సి, జావా స్క్రిప్ట్ ఫాలోస్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ ఫర్ లూప్స్. పైథాన్ ఫాలోస్ ఎ ఫర్ డిఫరెంట్ వే. రేంజ్ అని ఒక ఫంక్షన్ కావాల్సి ఉంటుంది. ఓకే, సింటాక్స్ ఓకే, సింటాక్స్ ఈజ్ ఎనీవేస్ డిఫరెంట్. ఓకే, అట్లా దీంట్లో ఉండే డిఫరెన్సెస్ని మనం చాలా మైన్యూట్ లెవెల్లో కూడా తెలుసుకుంటాం, సో దట్ వీ కెన్ రైట్ ద బెస్ట్ లాజిక్. ఓకే, సో మళ్ళీ మోటివేషన్ అనుకోకపోతే, AI ఈజ్ గివింగ్ వెరీ గుడ్ కోడ్. The problem with AI is it is unable to provide the same type of code every time. దానికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హాలోజినేషన్స్ అని అంటారు. సో మళ్ళీ మనం చెప్పగలగాలి, కాదు కొత్త అప్రోచ్ వచ్చేసింది కదా, దాన్ని ఫాలో అయ్యి చెయ్యి అని. సపోజ్ ఇప్పుడు నువ్వు పైథాన్ని టక్కని అడిగావు అనుకో, స్విచ్ కేస్ లాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయమని, అది ఎల్స్ ఇఫ్ ఎల్స్లోనే రాస్తుంది, ఎల్ఇఫ్లోనే రాస్తుంది. లేదు మనము 3.10 వాడుతున్నాము, ప్లీజ్ చేంజ్ దిస్ ఇంటూ మ్యాచ్ అండ్ కేస్, అంత క్లియర్గా చెప్తే ఆటోమేటిక్గా అది లేటెస్ట్ అప్రోచ్లో మనకు చెప్పగలుగుతుంది. బట్ నీకు తెలిసి ఉండాలి కదా దీంట్లో కొత్త అప్రోచ్ వచ్చింది అని. వాట్ మై పాయింట్? రైట్. దెన్ డేటా స్ట్రక్చర్స్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో నా ఫోకస్ అంతా ఆల్మోస్ట్ ఆల్ 2 weeks దీని మీదనే ఉంటుంది అనమాట. మెయిన్లీ యూ షుడ్ నో ఎ వెరీ క్లియర్ కట్ అండర్స్టాండింగ్ అబౌట్ arrays అండ్ ద ట్రావర్సల్ ఆఫ్ ద అరేస్. అరేస్ అని అంటే జస్ట్ 1-dimensional అరే గురించి నేను మాట్లాడట్లా, 2-dimensional అరేస్, మ్యాట్రిసెస్, రొటేషన్స్, మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడగగలిగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ప్రతిదీ అంతే. ఒక అరే ఇచ్చేస్తాడు మీకు 80% ఆఫ్ ద టైం మీకు ఒక అరే ఇస్తాడు, అరేలో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి పెట్టు అంటాడు అన్నమాట. ఒక అరే ఉంది, దాన్ని లెఫ్ట్ షిఫ్ట్ చెయ్యి, రైట్ షిఫ్ట్ చెయ్యి, దాంట్లో డూప్లికేట్స్ని ఎలిమినేట్ చెయ్యి, దాంట్లో డూప్లికేట్స్ని మాత్రమే ఉంచి మిగతాయి తీసేసేయి, దాంట్లో ఎక్కువ గ్యాప్ ఉన్న నెంబర్స్ని మాత్రమే నాకు
ఫైనల్గా చూపించు, దాంట్లో పక్క పక్కన నెంబర్స్ని మాత్రమే నాకు డిస్ప్లే చేయి. ఇట్లా చాలా రకాల పాసిబుల్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయడానికి మనకు ఒక అప్రోచ్ కావాలి. నేను ఇంకా సర్చింగ్ సార్టింగ్ గురించి మాట్లాడలే, నార్మల్ ప్రాబ్లమ్ సాల్వింగ్సే చెప్తున్నాను నేను. కొన్ని ప్రాబ్లమ్స్ ఇటరేటివ్ అప్రోచ్లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది, కొన్ని ప్రాబ్లమ్స్ని అక్యుములేషన్ యాక్టివిటీలో సాల్వ్ చేయాల్సి ఉంటుంది, కొన్ని ప్రాబ్లమ్స్ని డివైడ్ అండ్ కాంకర్ ప్రాసెస్లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది, కొన్ని ప్రాబ్లమ్స్ని రికర్సివ్ వేలో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాబ్లమ్ సాల్వింగ్కి కొన్ని అప్రోచెస్ ఉన్నాయి. సో ఆ అప్రోచెస్ని చెప్పడమే నా మెయిన్ టార్గెట్ ఆఫ్ దిస్ పైథాన్ ఫౌండేషన్. ఫస్ట్ మంత్ నేను ఏదైతే అంటున్నానో దాంట్లో నా కోర్ అంతా దాని మీదనే పెట్టాలి. ఆఫ్టర్ దట్ ఐ వుడ్ లైక్ టు మూవ్ టు అఫ్ కోర్స్ రిమైనింగ్ డేటా స్ట్రక్చర్స్, డిక్షనరీస్ కావచ్చు, లేకపోతే సెట్స్ కావచ్చు, టపుల్స్ కావచ్చు, వీటిలో ఉండే టైప్స్ కావచ్చు, వీటన్నిటిని చాలా క్లియర్గా మీకు దాని మీద ఉన్న ఫంక్షన్స్, యాక్చువల్లీ మెథడ్స్ అన్నట్టు, ఆ మెథడ్స్ ఎట్లా వాడుకోవాలి అనేది మొత్తం అంతా నేను డేటా స్ట్రక్చర్స్ ఆఫ్ పైథాన్లో చెప్తాను. రైట్, ఇది కాకుండా సపరేట్ డేటా స్ట్రక్చర్స్, ఎస్పెషలీ వాట్ ఈస్ టైం కాంప్లెక్సిటీ, వాట్ ఈస్ స్పేస్ కాంప్లెక్సిటీ, మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి టైం కాంప్లెక్సిటీని. మర్జ్ సార్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, దాని టైం కాంప్లెక్సిటీ n log n ఎలా అయింది. అదే మీకు బబుల్ సార్ట్ ఉందనుకోండి, బబుల్ సార్ట్ గివ్స్ యూ బబుల్ సార్ట్ ఏం చేస్తుంది అని అంటే మీకు n² బిగ్ ఆఫ్ n² అని అంటాం. ఎందుకు దాన్ని n² పెద్దదన్నమాట n log n కంటే. 10 నెంబర్స్ని మీరు సార్ట్ చేయాలనుకోండి, n² అని అంటే 10 × 10, 100 ఇటరేషన్స్ కావాల్సి వస్తాయి. n log n లో 10 × log 10 వరకు మాత్రమే అవసరం, అంటే తగ్గిపోతుంది అనమాట. నీకు అవసరం ఏది, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి తగ్గిస్తుంది. మరి అట్లాంటప్పుడు మర్జ్ సార్ట్కి, క్విక్ సార్ట్కి, మన మర్జ్ సార్ట్, క్విక్ సార్ట్, హీప్ సార్ట్కి ఉన్న డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది, వీటితోటి మనం కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్సర్షన్ సార్ట్ అని, సెలెక్షన్ సార్ట్ అని, వీటిని ఎప్పుడైతే మీరు చెప్పగలుగుతారో అప్పుడే మీకు ఇంటర్వ్యూలో మీకు ఒక వాల్యూ అనేది ఏర్పడుతుంది. పాపం మీరు ఫుల్ స్టాక్ మొత్తం తెలుసుకున్నా సరే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లేకపోతే పెద్దగా మనల్ని పట్టించుకోవట్లేదు. మీరు ప్రతిరోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక టాపిక్ కూడా చెప్పాలి, మీరు వేరియబుల్స్ చెప్పినప్పుడు మీకు ఏదైతే మెమరీ మేనేజ్మెంట్ అర్థమవుతుందో అది మొత్తం లింక్డ్ఇన్ పోస్టులుగా పెట్టించాలని నేను ట్రై చేస్తా. సో ఫ్రమ్ day 1 ఐ వాంట్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ టు బి అప్డేటెడ్. క్లియర్? సో ఇవి మనం ఓకే సర్చింగ్ కూడా చేస్తాం అన్నమాట, ఈవెన్ ఇంక్లూడింగ్ బైనరీ సెర్చ్. నేను ఇంకా ఎక్కువ ప్రామిస్ ఇవ్వలేను, బైనరీ సెర్చ్ వరకు అయితే చెప్తాను, వీలు కుదిరితే B+ ట్రీస్ కూడా చెప్తాను. ఓకే, ఒకవేళ ఫుల్ స్టాక్ తీసుకున్న వాళ్ళకైతే 100% చెప్తాను. B+ ట్రీస్ సార్టింగ్ ఎట్లా జరుగుతుంది, AVL ట్రీస్ అంటే ఏంటి, రెడ్ బ్లాక్ ట్రీస్ అంటే ఏంటి, ఇట్లాంటి చాలా టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఎలా జరుగుతుంది, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఎలా జరుగుతుంది, ట్రావర్సల్ అంటే ఏంటి, ఇవన్నీ ఫుల్ స్టాక్ తీసుకున్న వాళ్ళకి డెఫినెట్గా చెప్తాను. కానీ మీకు మాత్రం ఫ్రంట్ ఎండ్ వరకు మాత్రం సర్చింగ్ అండ్ సార్టింగ్ కంప్లీట్ చేసే పంపిస్తాను. ఏది మన ఫస్ట్ 1 month గురించి మాట్లాడుతున్నాను. సో దెన్ ద ప్రోగ్రామింగ్ ప్యాటర్న్స్, ఇవి ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్. ఏవి, ఆపరేటర్స్, డేటా టైప్స్, వేరియబుల్స్, కంట్రోల్ ఫ్లో, అరేస్, డిక్షనరీస్, టబుల్స్, సెట్స్, ఇవి ఫౌండేషన్ ఆర్ కోడింగ్ ఫండమెంటల్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్. ఈ ఫంక్షన్స్, మాడ్యూల్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ అని ఉన్నాయి చూసారా, ఇవి ఏంటి అని అంటే ప్యాటర్న్స్.
సో ఇప్పుడు మీకు ఫంక్షన్ అంటే ఎందుకు అని అడుగుతాడు. రీయూజబిలిటీ కోసం అని చెప్పాలి. ఎక్కడ నువ్వు రీయూజబిలిటీ అప్లై చేస్తావు? ఒక ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ ఉంది. ఒకటే ప్రోగ్రాంలో 10 సార్లు నేను ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు నేనేం చేస్తాను? ఫ్యాక్టోరియల్ కోసం ఒక ఫంక్షన్ రాసుకుంటా. దాన్నే మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేసుకో. ఎస్. తర్వాత మాడ్యూల్ సిస్టమ్ ఒకటి ఉంటుందండి. మాడ్యూల్స్ అంటే సో మొత్తం ప్రోగ్రామ్ మొత్తం మన అప్లికేషన్ మొత్తం ఒకటే ప్రోగ్రాంలో రాయాలి. దట్ ఎంటైర్ అప్లికేషన్ ఈజ్ సపరేటెడ్ ఇంటూ స్మాల్ files and we create them as modules. ఓకే, చాలా పవర్ఫుల్ థింగ్. ఆ మాడ్యూల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, సపరేషన్ ఎలా చేసుకోవాలి అనేది మాడ్యూల్స్లో చూస్తారు. ఆఫ్టర్ దట్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. పాపం ఆ మాట వినగానే మీకు చిరాకు రావచ్చు, అయినా సరే వినాలి. ఇక్కడ నేను రాసుకోవడానికి కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను, డోంట్ స్కిప్ దిస్. ఫైల్ హ్యాండ్లింగ్ కానీ, స్ట్రీమ్స్ కానీ, చాలా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అసలు జాంగో కానీ, ఫాస్ట్ ఏపీఐ కానీ మీరు ఏదైనా చేయాలంటే మాత్రం మీకు మస్ట్ అండ్ షుడ్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్కిల్స్ కావాలి. డోంట్ వరీ, వి ఆల్ గోయింగ్ టు డిస్కస్ విత్ రియల్ ఎగ్జాంపుల్స్. నేను మీకు చూపిస్తా, ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలంటే కష్టం అనేది చెప్తాను నేను. ఎందుకు కష్టం, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎక్కడ ప్రాబ్లమ్స్ రావచ్చు, మీ థింకింగ్ ఎట్లా ఉండాలి. అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్. ఇదంతా కూడా సిస్టమ్ ఆర్కిటెక్చర్కి బేసిక్స్ అనమాట. మీరు ఎప్పుడైనా విన్నారా? సిస్టమ్ ఆర్కిటెక్చర్, సాలిడ్ ప్రిన్సిపల్స్, డిజైన్ ప్యాటర్న్స్ అని కొన్ని వర్డ్స్ ఉంటాయి. మీరు స్కేలార్ అనే ఇన్స్టిట్యూట్ గురించి లేకపోతే ఆన్లైన్ అకాడమీ గురించి తెలిస్తే వాడు ఎప్పుడు చూసిన సిస్టమ్ డిజైన్ అంటూ ఉంటాడు. సాలిడ్ ప్రిన్సిపల్స్, డిజైన్ ప్యాటర్న్స్, వాటన్నిటిని మీరు అబ్జర్వ్ చేయాలన్నా, అర్థం చేసుకోవాలన్నా మీకు క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఓవర్లోడింగ్ అంటే ఏంటి, పాలిమార్ఫిజం అంటే ఏంటి, వీటన్నిటి నేచర్ కావాలి. క్వశ్చన్ బ్యాంక్ కోసం చదువుకునేది అయితే మాత్రం కాదు. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఇది నేను ఫస్ట్ పైథాన్ ఫండమెంటల్స్లో నేను మీకు నేర్పించాలి అనుకున్న కాన్సెప్ట్. మేడ్ ఇట్ క్లియర్? నౌ ద పాయింట్ కమ్స్ విత్ ఫుల్ స్టాక్. ఆల్రెడీ వీటన్నిటిని నేను కవర్ చేశాను. బికాస్ ఆఫ్ ఆడియన్స్ ఐఎమ్ స్కిప్పింగ్ దెమ్. మీకు ఈ పీపీటీ కావాలంటే అడగండి, నేను షేర్ చేస్తాను. ఒకసారి చూడండి. ఆన్లైన్లో అడుగుతానంటే ఐఎమ్ రెడీ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. జస్ట్ ఇంకొక స్లైడ్ ఒక్కటి చూపించేస్తాను. ఎస్, యాక్చువల్గా మనము ఇక్కడ డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది, మన ఫుల్ స్టాక్ అని అంటే ఐ విల్ గో విత్ మై ఫ్లో. See, full stack is having 3 parts. One is database, where your data resides. అంటే ఏంటి, ఇప్పుడు మీరు బుక్ మై షో తీసుకున్నారు. బుక్ మై షో ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ మూవీ డీటెయిల్స్, రైట్? సార్ నో. ఆ మూవీ డీటెయిల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? ఒక డేటాబేస్లో ఉంటాయి. డూ యూ అగ్రీ? సో డేటాబేస్లోకి ఇలాంటి డేటాను ఎలా పెట్టాలి అనేది ఒక కాన్సెప్ట్. దీనికి 2 వేస్ ఉన్నాయి, 2 వేస్. వన్ ఈజ్ RDBMS. అంటే ఏంటి? అదొక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అదొక టైప్ ఆఫ్ వే, అదొక మెకానిజం, అదొక వే ఆఫ్ స్టోరింగ్ ద డేటా. దీంట్లో ఏంటంటే ఎంటిటీస్ అని, రిలేషన్షిప్స్ అని ఉంటాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఆరకిల్, MySQL.
లేదా పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్. ఎంఎస్ యాక్సెస్ కూడా, SQL సర్వర్, SQL సర్వర్, ఇవన్నీ ఏంటి? రిలేషనల్ డేటాబేస్. ఇది కాకుండా మనకి ఇంకొక టైప్ ఆఫ్ డేటాబేసెస్ కూడా ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ NoSQL. NoSQL అనగానే దాంట్లో SQL ఉండదా సార్ అనకండి. నో అంటే నాట్ ఓన్లీ అని అర్థం. దీంట్లో మనకు చాలా ఉన్నాయి. వీటిని మనం జనరల్గా ఎట్లా అంటే కలెక్షన్స్, డాక్యుమెంట్స్ అనే పేర్లతోటి మనం యూజ్ చేస్తాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి MongoDB, Cassandra అండ్ Redis. అఫ్ కోర్స్ Redis నేను ఇవన్నీ చెప్పలేను, చాలా టైం టేకింగ్ ఇది. బట్ వీ విల్ బి కవరింగ్ MongoDB. దీంట్లో కూడా ఐ విల్ కవర్ అప్ పోస్ట్గ్రెస్. చాలా కాంప్లికేటెడ్ అమ్మా. SQL చెప్పుకుంటే చాలా హ్యాపీ నేను యాక్చువల్గా. SQL సర్వర్ కానీ MySQL కానీ చెప్తే సింపుల్ అయిపోతుంది. పోస్ట్గ్రెస్ చాలా టైం టేకింగ్, బట్ ఎస్ విల్ గో విత్ దట్. ఒక RDBMS, ఒక NoSQL DBMS, ఇవి రెండు మనం కవర్ చేసుకుంటాం. దీంట్లో ఏం మెయింటైన్ చేస్తాం ఈ డేటాబేస్లో? ఏమా? డేటా మెయింటైన్ చేస్తాం. అయితే ఈ డేటాని మనకి చూపించడానికి మనకు ఒక హీరో కావాలి. ఆ హీరో పేరు ఫ్రంట్ ఎండ్. డేటా ఉంటుంది కదా ఇప్పుడు. సరే, మీకు న్యాచురల్గా డేటా ఎట్లా ఉంటుందో చూపిస్తాను. న్యాచురల్గా డేటా ఎలా ఉంటుంది? ఒకసారి చూద్దాం ఇదన్నా షేర్ అవుతుందో లేదు. ఒరిజినల్గా డేటాబేస్లో ఈ రకంగా ఉంటుంది. సో నీ ఈకామర్స్ సైట్లో ఈ రకంగా డేటా డిస్ప్లే అయింది అనుకో, డూ యూ రియలీ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్? ఏంటి నీకు అర్థమైపోతుందా ఏ ప్రోడక్ట్ ప్రైస్ ఏంటి అని? అర్థమవుతుంది కదా మరి. ఒక ప్రాపర్ కార్డ్స్ లాగా. అంటే యాక్చువల్గా ఇదే డేటాని మనం ఎలా డిస్ప్లే చేస్తాం? ఇదిగో ఇట్లా, ఏ ప్రోడక్ట్, ఎంత ప్రైస్, దాని రేటింగ్ ఎంత, ఈ రకంగా కదా మనం డిస్ప్లే చేసేది. ఇలా కాకుండా మనం ఇలా డిస్ప్లే చేసాం అనుకో, సరే 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 ఇది కొనుక్కుందాం అంటే సరిపోద్దా? సో మన ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తుంది అంటే ఇలా ఉన్న డేటాని, ఇలా అంటే ఈ రకంగా ఉన్న డేటాని ఇదిగో ఇలా డిస్ప్లే చేయగలరు. దానికోసం మనకి ఏం కావాలి? HTML కావాలి, CSS కావాలి, JavaScript కావాలి, React.js కావాలి. ఏంటి దేనికోసం? డేటాని బాగా ప్రజెంట్ చేయగలిగేటట్టు, ఆ డేటాని ఫిల్టర్ చేయడానికి, ఆ డేటా నుంచి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళడానికి, ఆ ఫ్రంట్ ఎండ్లో చూపించిన డేటాని ఆర్గనైజ్ చేయడానికి, దాన్ని స్టేట్ మేనేజ్మెంట్ అని అంటాం. ఆ పనులన్నీ చేయడానికి మనకి ఏం కావాలి? HTML, CSS, JavaScript అండ్ React.js. సో డేటాని బాగా మెయింటైన్ చేయడానికి Redux టూల్ కిట్ అని కూడా ఉంటుంది, అది కూడా మనకు కావాలి.
హోప్ యు ఆర్ క్లియర్. ఎలా కావాలి అనేది మన అప్రోచ్. సో దీంట్లో నేను చెప్పడమే కాదు, మీతోటి మోర్ దెన్ 1000 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేపిస్తా. చిన్న 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 ప్రాబ్లమ్స్ కింద. యా, సంబడి ఈస్ హ్యావింగ్ ఎ డౌట్. హలో. ఓకే. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తూ మనం ఫ్రంట్ ఎండ్ మొత్తాన్ని నేర్చుకుంటాం, రైట్? కాకపోతే ఈ ఫ్రంట్ ఎండ్ కి డేటా ఎక్కడి నుంచి రావాలి? డేటాబేస్ నుంచి రావాలి. ఈ రెండింటికి గొడవ అయింది. అదేంటి సార్ మాట్లాడుకోవాలి. డైరెక్ట్గా నువ్వు ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ అదే డేటాబేస్కి రిక్వెస్ట్ పంపిస్తే ఇవ్వదు. అందుకని మధ్యలో మనము బ్యాక్ ఎండ్ అని ఒక పెద్ద మనిషిని పెట్టుకుంటాం. ఈ బ్యాక్ ఎండ్ని మీరు పైథాన్లో కావాలంటే పైథాన్లో రాసుకోవచ్చు, జావాలో రావాలంటే జావాలో రాసుకోవచ్చు, లేదు మీరు ఎక్స్ప్రెస్ నోడ్లో రాసుకుంటానంటే ఎక్స్ప్రెస్ నోడ్లో కూడా రాసుకోవచ్చు. సో మనమైతే జావా చేయట్లేదు. ఇప్పుడు పైథాన్తో పాటు నేను జాంగో ఫ్లాస్క్ అనేది చెప్తాను. ఫ్లాస్క్ కూడా వద్దు, ఫాస్ట్ API. ఇవి మనం పైథాన్తో నేర్చుకున్నాం. అలాగే Node.js కూడా నేను చెప్తాను అనమాట. ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే, ఇంతకుముందు అంటే ఓన్లీ పైథాన్ వచ్చినా సరే కరెక్ట్గా పైథాన్ బాగానే చేయగలిగితే జాబ్లోకి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ప్రాజెక్ట్ ఏది రాబోతుంది అనేది తెలియదు అనమాట. ఒకవేళ నిన్ను రిక్రూట్ చేసుకున్నారంటే నువ్వు రేపు పొద్దున్న పైథాన్లో వచ్చిన, చైనీస్లో వచ్చిన, జాపనీస్లో వచ్చినా సరే నువ్వు సాల్వ్ చేయగలిగేటట్టు ఉండాలన్నమాట ప్రాబ్లమ్స్. ప్రాజెక్ట్ ఏ లాంగ్వేజ్లోనన్నా రావచ్చు మనకి. సో కాబట్టి నేను ఒక 2 లాంగ్వేజెస్ అయితే కవర్ చేసి చూపిస్తాను. నోడ్ ఎక్స్ప్రెస్ ఒక సెషన్ ఒక వీక్ తీసుకుంటాను కంప్లీట్గా, ఎందుకంటే చాలా ఈజీ అనమాట. నోడ్ ఎక్స్ప్రెస్లో చేయడం సింపుల్. తర్వాత పైథాన్లో ఎలా చేయాలో చెప్తాను. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఎ HTTP రిక్వెస్ట్, వాట్ ఈజ్ HTTP రెస్పాన్స్, వాట్ ఈజ్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్, వాట్ ఈజ్ బాడీ, వాట్ ఈజ్ params, వాట్ ఈజ్ క్వెరీ, వాట్ ఈజ్ ఎ వెబ్ సాకెట్. ఇట్లా చాలా ఉంటాయి. అవన్నీ మీకు ఒక అవగాహన వచ్చింది అనుకో, పైథాన్ అన్నా పర్లేదు, మీకు Node.js, Express.js కనుక వస్తే జాంగో చెప్పడం నాకు కరెక్ట్గా 1 డే పని, మాక్సిమం 2 days అంతే. ఒకవేళ మీకు అది వస్తే, లేకపోతే జాంగో ఫాస్ట్ API నాకు కనీసం 4 వారాలు పడుతుంది. అంత కాన్ఫిగరేషన్ ఉంటుంది అనమాట దేంట్లో, జాంగోలోను. ఫాస్ట్ API కాదు, జాంగోలో మెయిన్గా. ఓకే. సో బ్యాక్ ఎండ్లో మనము ఎవెన్చువల్గా పైథాన్, జాంగో, Node.js, Express.js యూస్ చేసి mongoose యూస్ చేసి వీఆర్ గోయింగ్ టు క్రియేట్ APIs. ఏంటమ్మది? APIsని ఎట్లా డెవలప్ చేస్తాం, ఎండ్ పాయింట్స్ అని అంటాం. సో అప్పుడు ఏం చేస్తుంది ఫ్రంట్ ఎండ్, ఈ APIs ఎండ్ పాయింట్స్ని నాకు డేటా కావాలి అని అడుగుతుంది. ఈ API ఎండ్ పాయింట్స్ డేటాబేస్లో నుంచి డేటాను తెచ్చుకొని మనకంటే ఫ్రంట్ ఎండ్కి ఇస్తాం. ఈ కంప్లీట్ సైకిల్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. హలో, ఎస్, రైట్. ఫైనల్గా చెర్రీ ఆన్ ద కేక్, దట్ ఈస్ DevOps. అంటే సార్
నువ్వు అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత డెవాప్స్ అంటే ఇప్పుడు మేము డెవాప్స్ ఇంజనీర్ అయిపోతామా సార్ అని అనకండి. మీకు ఒక అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడన్నా డిప్లాయ్ చేయడం ఎట్లా అంటే సార్ డిప్లాయ్ చేయడం అంటే లైవ్లోకి తీసుకురా. ఇప్పుడు నువ్వు వెబ్సైట్ చేసుకుని నీ కంప్యూటర్లో పెట్టుకున్నావు అనుకో, ఎవరికి ఉపయోగం? పబ్లిక్లో పెట్టాలి కదా. అలా పబ్లిక్గా డిప్లాయ్ చేయాలి అని అంటే సర్వర్ ఎక్కడ కొనుక్కోవాలి, ఎలా కొనుక్కోవాలి, సర్వర్లో ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, పైప్ లైన్ అంటే ఏంటి, ప్రాసెస్ ఏంటి, స్టేజెస్ ఏంటి, ఇట్లా చాలా థింగ్స్ ఉంటాయి. వాటిని కూడా నేను చెప్తాను. ఓకే, అంటే అన్ని కవర్ చేయలేమమ్మా. మీరు అలా అనుకునేరు ఏడబ్ల్యూఎస్, జీసీపీ, అష్యూర్ అన్ని కవర్ అవుతాయా సార్ అని అంటే అవుతాయి. చేయాలంటే 2 సంవత్సరాలు పడుతుంది అది. ఓకే, అలా కాదు. బేసిక్గా మీకు జీసీపీలో అనుకుంటున్నాను ఈసారికి. జీసీపీలో గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో మనం అప్లికేషన్ ఎలాగా లాంచ్ చేయొచ్చు, ఎలాగా పబ్లిక్కి డిస్ప్లే చేయొచ్చు, అది మనం చేయాల్సింది. ఆబ్వియస్గా మీరందరూ ఎక్స్పెక్ట్ చేసే ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ని కూడా ఇస్తున్నా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏఐ. జెన్ ఏఐ అంటే ఏంటి సార్? నాకు తెలియదు. అలా కాదులే. సో హౌ డు వి జనరేట్ యువర్ కోడ్ ఫ్రమ్ ఏఐ? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాడ్ కానీ, కోపైలట్ కానీ, ఇలాంటివి ఎట్లా వాడాలి? దీంట్లో 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఒకటి, వైబ్ అంటే ఏంటి, వైబ్ కోడింగ్ అంటే ఏంటి? జస్ట్ మనం ఫీచర్ పేరు చెప్తే అది ఇవ్వాలి, దట్ ఈస్ వైబ్ కోడింగ్. ఇది కూడా అవసరం అవుతుంది సార్ అని కాదు. నువ్వు ప్రోటోటైప్ అంటే ఏదైనా సింపుల్గా ఒక అప్లికేషన్ని తొందరగా డెవలప్ చేసేసి క్లయింట్కి ప్రజెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు వైబ్ కోడింగ్ కావాల్సి వస్తుంది. కానీ నువ్వు ఎలా చెప్పాలనేది కూడా నీకు తెలియాలి. దట్ విల్ నాట్ గివ్ యూ ద ఎంటర్ప్రైజ్ లెవెల్ సొల్యూషన్. అది జండుబాం లాంటిది అనమాట. నిజానికి తలకాయ నొప్పి తగ్గించదు, కళ్ళు మంటలు పడుతూ ఉంటాయి కాబట్టి నిద్ర వస్తుంది. జండుబాం తోటి ఏ విధంగానూ మజిల్ పెయిన్ రిలీజ్ అవ్వదు. మరి ఎందుకు రాసుకుంటాం సార్ అని అంటే అదొక సరదా, జస్ట్ ఆ టైంకి మనకు పనికొస్తుంది. అండర్స్టూడ్? రెండోది ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అసలు ప్రాంప్ట్ ఎట్లా ఇవ్వాలి? మీరు చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉండుంటారు, కానీ దానివల్ల ఏమవుతుంది అని అంటే టోకెన్స్ కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. నీ కంటెక్స్ట్ ఎలా చెప్పాలి? ఆల్రెడీ దానికి ఏం తెలుసు, మనకేం కావాలి, మన దగ్గర ఆల్రెడీ ఏముంది. సో ఇప్పుడు నువ్వు ఒక చైర్ చేయించుకోవాలనుకున్నావు, లేదా ఒక మంచం చేయించుకోవాలన్నావు కార్పెంటర్ దగ్గర. సో ఫస్ట్ టైం నువ్వు కార్పెంటర్కి ప్రాపర్గా చెప్పాలి కదా, ఎస్ ఆర్ నో? మంచం చెయ్యి అన్నావు, ఎవరికి? నీకా, లేకపోతే మీ ఫ్యామిలీకా, లేకపోతే పెద్దవారికా, లేకపోతే అనకూడదు డాగ్స్కా, లేకపోతే చిన్న బేబీ ఉంది ఆ బేబీకా, ఎవరికొక చెప్పాలి. అది ఇచ్చిన తర్వాత నో ఐ వాంట్ ఏ బెడ్ ఫర్ మై 3 months ఓల్డ్ బేబీ అన్ను అప్పుడు చెప్పావనుకో, ఫస్ట్ చెప్పినప్పుడు జరిగిన ప్రాంప్ట్కి సంబంధించిన టోకెన్స్ అన్ని గంగలో కలిసిపోయినట్టేగా. సో మేము ఇచ్చేటప్పుడే చాలా క్లియర్గా చెప్తాం అన్నమాట. నువ్వు ఇచ్చే కంటెక్స్ట్ చాలా క్లియర్గా చెప్తే అది నీకు చాలా నియరెస్ట్ ఆన్సర్ ఇస్తుంది. నువ్వు ఇచ్చేటప్పుడే చాలా వేగ్గా ఇచ్చావనుకో, అది వేగ్గానే ఆన్సర్ ఇస్తుంది. వేగ్ అంటే ఎలాబొరేటెడ్గా ఇచ్చేస్తుంది. అండ్ అది వెతికే కంటెక్స్ట్ కూడా పెద్దదైపోతుంది. నువ్వు వేగ్ అంటే ఏదో ఇచ్చావు, మంచం క్రియేట్ చేయాలంటే అది ఏ మంచము, ఎలాంటి మంచాలు ఉన్నాయి, ఇవన్నీ ఎతికేస్తూ ఉంటుంది అది.
నువ్వు చాలా సింపుల్గా చెప్పావు అని 3 years ఓల్డ్ బేబీకి ఇండియాలో హైదరాబాద్లో ఉండే పాసిబుల్ మంచాలు ఎలా ఉండొచ్చు, ఎలా చెయ్యాలి అని చెప్తే అది కరెక్ట్గా నీకు ఆ పర్టికులర్ మొక్కనే ఎతికి నీకు ఇస్తుంది. దీనివల్ల వచ్చే లాభం ఏంటి? మీ టోకెన్స్ తొందరగా అయిపోవు, కరిగిపోవు. లేదు నువ్వు నేను సరదాగా ఇస్తాను అని అంటే అంతే, నువ్వు మళ్ళీ యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూసుకుని చేసుకోవాల్సిందే. రైట్. నెక్స్ట్ దీని తర్వాత టూల్స్. LLM, GenAI APIs అంటే ఏంటి? సపోజ్ నువ్వే ఇప్పుడు మేము ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం. చిన్న ప్రాజెక్ట్ చెప్తాను. చిన్నది చాట్, మన వెబ్సైట్ ఓపెన్ చేస్తే కింద చాట్ బాక్స్ వస్తుంది కదా, దాంట్లో నువ్వు టైప్ చేస్తావు కదా, నాకు రియాక్ట్ JS కోర్స్ కావాలని టైప్ చేస్తే చాట్ బాటే మనకి ఇస్తుంది అనమాట. అక్కడ మనిషి వచ్చి టైప్ చేయడు అక్కడ. మనం ఒక AI API యూజ్ చేసుకుంటాం. యూజ్ చేసుకుని ఈ యూజర్ ఇచ్చిన చాట్ని ఆ AI APIకి ఇస్తే అది మనం ఇచ్చిన ట్రైనింగ్కి బట్టి మనకు ఒక రెస్పాన్స్ వస్తుంది. అవి AI ఇంటిగ్రేషన్స్. ఆ ఇంటిగ్రేషన్స్ ఎలా చేయాలి అనేది చెప్పేసి మీరు తీసుకున్న దాన్ని బట్టి, సపోజ్ మీరు జస్ట్ పైథాన్ ఫండమెంటల్ కోర్స్ తీసుకున్నారంటే కోర్స్ సర్టిఫికెట్ ఇచ్చేస్తాను. లేదు మీరు ఫుల్ స్టాక్ తీసుకున్నారు అని అంటే 3 months 6 months ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ ఇస్తాను, మీరున్న టైంని బట్టి, మీరు తీసుకున్న కోర్సుని బట్టి. ఇప్పుడు నేను చూపించింది 3 months కోర్స్, 3 months ఇంటర్న్షిప్ సర్టిఫికెట్తో సహా ఇస్తాను. లేదు నేను ఫిజికల్గా వచ్చి చేస్తాను అని అంటే ప్లీజ్ కమ్, ఐ విల్ ఛార్జ్ ఫర్ దట్. మీరు హైబ్రిడ్లో చేసుకోవచ్చు, 1 week ఇక్కడ 3 weeks ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఎవరైతే రకరకాల మంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మన లైవ్లో, మీ అందరికీ కలిపి చెప్తున్నాను. మీరు హైబ్రిడ్ కావాలంటే హైబ్రిడ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ చేసుకోవచ్చు. ఆర్ గెట్టింగ్ మీ? విత్ ఇంటర్న్షిప్గా నేను మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. సో మీరు కూడా ఒక చిన్న పని చేసి చూడండి. వీ హ్యావ్ ఎ వెబ్, మనం ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నాం అనే దానికి వీ హ్యావ్ ఎ కంప్లీట్ ఫుల్ ప్రూఫ్ వెబ్సైట్ అన్నమాట. ఓకే, ప్రస్తుతానికి ఇది బీటాలోనే ఉంది. మీరు లింక్ మేము పంపిస్తాను, చాట్ బాక్స్లో పెడతాను, ఆన్లైన్ దాంట్లో. దీంట్లో ఏంటి అని అంటే మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి అని. ఐ రిపీట్, మీరు ప్రాజెక్ట్స్ని చేయాలి అని అనుకుంటే డైరెక్ట్గా దీంట్లో లాగిన్ అయ్యి మీ ప్రాజెక్ట్ని వెతుక్కొని ఇక్కడ ఇష్యూస్ ఇస్తూ ఉంటారు. ఆ ఓపెన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఆ ఇష్యూస్ని సాల్వ్ చేసుకుంటూ రావాలి. వీళ్ళు ఇంకా పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్యూస్ ద API రెస్పాన్స్ టైం అని అంటారు. సో నువ్వు ఇప్పుడు వర్క్ చేయాలనుకుంటున్నావు అనుకో, దీంట్లోకి వెళ్ళడం, దీంట్లో వర్క్ చేసుకోవడం, దీని కోడ్ని డిప్లాయ్ చేయడం. మా టీం ఏం చేస్తుందంటే మీరు సబ్మిట్ చేసిన కోడ్ ఉంటుంది కదా, దాన్ని వ్యాలిడేట్ చేస్తుంది, అది కరెక్ట్గా ఉందా లేదా అని. ఆర్ యు గెట్టింగ్ మీ? ఇలాంటి లైవ్ ప్రాజెక్ట్స్ మీదనే మీరు వర్క్ చేస్తారు. మీరు ఇంటర్న్షిప్కి వచ్చినప్పుడు రియల్ ప్రాజెక్ట్, ఇన్ఫ్యాక్ట్ ఇన్నోవర్క్స్ మొత్తం అప్లికేషన్ కూడా క్రియేట్ చేసింది కూడా ఒక స్టూడెంటే. ఇప్పుడు దీంట్లో వర్క్ చేస్తున్న మా టీం మెంబర్స్ అందరూ మా స్టూడెంట్స్. దీన్ని నేను కంపెనీస్కి ఇంటిగ్రేట్ చేస్తున్నాను అన్నమాట. సో కంపెనీస్ ఏం చేస్తాయనంటే మీ ప్రొఫైల్స్ని చూసుకుంటూ ఉంటాయి, ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎవరి లెవెల్ ఎంత ఉంది, ఎవరు ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు, వాటన్నిటి డాష్ బోర్డు మనం ఉంటుంది. ఇన్నోవేషన్ కానీ, కొలాబరేషన్ కానీ, కన్సిస్టెన్సీ కానీ, పర్ఫెక్షన్ కానీ, ఏమేమి ఉంది, వాళ్ళ రెప్యుటేషన్ స్కోర్ ఎంత, పోర్ట్ఫోలియో ఏంటి, ఇవన్నీ కూడా నేను మన కంపెనీస్కి షేర్ చేస్తున్నాను.
దీంట్లో స్కోర్ రావడం అంత ఈజీ కాదు. దాని వెనకాల కూడా ఒక ఏఐ సిస్టమ్ వర్క్ చేస్తుంది. ప్రస్తుతానికి ఓన్లీ నేను ఈ అప్లికేషన్‌ని ఓన్లీ 10 మెంబర్స్‌కి రన్ చేస్తున్నాను. మీరు జాయిన్ అవ్వండి. మీ దగ్గర ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉంటే వాటిని పబ్లిష్ చేయండి. లేదు ఆల్రెడీ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు వర్క్ చేయడానికి రెడీ అవ్వండి. ఇది చాలా ఎవాల్వ్ అవుతుంది. రోజు రోజుకి కూడా మీ యూఐ మారిపోతా ఉంటది. మీ డేటా ఎక్కడికి పోదు. ప్రస్తుతానికి ఇక్కడే ఉంటది. మీ రెప్యుటేషన్ గాని, మీ స్కోర్ గాని ఏదైనా సరే మనము రివోక్ చేసుకోవచ్చు. ఓకే. దీంట్లో ఇంకా కొత్త కొత్త ఫీచర్స్ అన్నీ తీసుకొస్తున్నాను. ట్యుటోరియల్స్ వస్తాయి, టెస్ట్స్ వస్తాయి, ఎంసీక్యూ క్విజ్‌లు వస్తాయి, గేమ్స్ వస్తాయి. వీటన్నిటిని దీంట్లో మీరు చూడబోతున్నారు. ప్రస్తుతానికైతే ప్రాజెక్ట్స్ వరకు మాత్రమే ఉంచాము. మీరు లైవ్‌లో ఇలాంటి ప్రాజెక్ట్స్‌ని చేయబోతున్నారు అని చెప్తున్నాను. You can do the projects on React.js, Node.js, Python. ఎన్ని పాసిబుల్ ప్రాజెక్ట్స్ ఉంటే వాటన్నిటిని మనం ఇక్కడ చేసుకోవచ్చు. Am I clear? Yeah? Yeah. So, online people, if you have any doubts, I'm open for you. Guys? So if you want to talk to me, you can directly ping me on the group. మీరు డైరెక్ట్‌గా గ్రూప్‌లో పింగ్ చేయొచ్చు మాట్లాడాలనుకుంటే. అండ్ మీ మండే నుంచి నేను స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ క్లాస్ విల్ బి ఆన్ మండే అబౌట్ పైథాన్. చాలా ఫాస్ట్‌గా అయిపోతది. అది ఎంతమంది ఉన్నా సరే నేను 1 మంత్‌లో కంప్లీట్ చేయాలంటే చేయాల్సిందే. ఇంకొక పాయింట్ ఏంటి అనంటే ఐ వుడ్ లైక్ టు గివ్ ద వీడియోస్ ఫర్ ఎవ్రీ క్లాస్ 1 డే ప్రియర్. ఒక రోజు ముందే మీ క్లాసెస్ వీడియో ఇచ్చేస్తాను. ఆ వీడియో చూసేసి క్లాస్‌కి రండి. సో దట్ నేను చెప్పేవన్నీ కూడా ఎట్ మ్యాక్స్ మీరు అవగాహన చేసుకోవడానికి ఉంటుంది. అండర్‌స్టూడ్? రెడీ? సో ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యువర్ క్వెషన్స్. సో మీ పైథాన్ ఫండమెంటల్స్ అయితే 4000 నాన్న. ఓపెన్‌గానే చెప్తున్నాను కదా! పైథాన్ ఫండమెంటల్స్ అయితే 4000. అదే మీరు కంప్లీట్ ఫుల్ స్టాక్ తీసుకుంటాను అనంటే విత్ ఏఐ ఇట్ ఈస్ 19,000. ఓకే. సో దాన్ని ఎక్స్‌క్లూడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ 4000 ఎక్స్‌క్లూడ్ చేసుకుంటే మీ రిమైనింగ్ కోర్స్ ఓన్లీ 15,000 పడుతుంది. టోటల్‌గా అయితే 19,000. ఈస్ మై వర్డ్ క్లియర్? లేదు నాకు ఓన్లీ ఫౌండేషన్ కావాలంటే 4K. ఓకే. మీరు ఇక్కడికి రావచ్చు. 3 మంత్స్ ఇంటర్న్‌షిప్ ఇక్కడ కూర్చొని మరీ చేసుకోవచ్చు. ఐ విల్ బి సపోర్టింగ్ యూ. దీంట్లో మరణ ఇంక్లూడ్ అవుతుందమ్మా. రియాక్ట్ ఎలాగో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చెప్పాల్సిందే. అది ఎలాగో చెప్తాము. దాంతో పాటు మోంగోడిబి కూడా చెప్తున్నాను డేటాబేస్ లాగా. సో నోడ్ ఎక్స్‌ప్రెస్ అనేది నేను ఇంక్లూడ్ చేస్తానని చెప్పాను కదా! దట్ ఈస్ వాట్ కాల్డ్ మెర్న్ స్టాక్. సో పైథాన్ లేకుండా జస్ట్ మెర్న్ స్టాక్ నేర్చుకోకండి. నేర్చుకున్న ప్రాబ్లమ్ లేదు. మీకు ఫీజ్ డిస్కౌంట్ కావాలంటే కూడా చెప్పండి. ఫీజ్ డిస్కౌంట్ కూడా ఇస్తాను. ఓకే. బట్ ఐ రియల్లీ సజెస్ట్ యూ టు లెర్న్ పైథాన్ ఆల్సో. ఈ రోజుల్లో పైథాన్ లేకుండా అంత ఈజీగా తీసుకోవట్లేదు ఎవరిని. ఓకే. జస్ట్ ఫర్ యువర్ సజెషన్ అంతే. లేదు నాకు ఓన్లీ మెర్న్ కావాలి అని అంటే కూడా ఐఎమ్ ఫైన్. నేను దానికి డిస్కౌంట్ ఇచ్చేసే తీసుకుంటా. యాహ్! వేరియేషన్ ఫర్ ఆఫ్‌లైన్ అండ్ హైబ్రిడ్ అండ్ ఆన్‌లైన్. ఓకే. అదేం లేదండి. బేసిక్‌గా అవైలబిలిటీ అంతే. ఆఫ్‌లైన్‌లో ఉంటే నేను కూర్చుంటాను.
నేను మీకు ఏదైనా డౌట్ ఉన్నా డిస్కస్ చేయడానికి క్వశ్చన్స్ ఉన్నా నన్ను డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఆన్లైన్లో ఏమవుతుంది అని అంటే మనం టైం పెట్టుకుని రావాల్సి ఉంటుంది. ఓకే, క్లాస్ రెండు సేమ్ టైంలోనే జరుగుతాయి. ఆఫ్లైన్ వాళ్ళకి ఆన్లైన్ వాళ్ళకి సేమ్ బ్రాడ్కాస్టింగ్ ఉంటుంది. మీ డౌట్ క్లారిఫికేషన్ కోసమే మనము క్లాస్ ముందు కానీ తర్వాత కానీ అడగాల్సి ఉంటుంది. లేదా ఒక 1 అవర్ వీక్లీ ఎప్పుడైనా ఆన్లైన్లో నేను కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. దాన్ని మీకు చెప్తాను. సేమ్ నాన్న, ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఏం డిఫరెన్స్ ఏం లేదు. నేను జస్ట్ షెల్ అవుట్ చేసాను అంతే. ఎస్, యా, ఫుల్ స్టాక్ ఏఐ పైథాన్ ఫండమెంటల్స్ కంప్లీట్ ఇన్ 3 months. ఎస్ గైస్, ఈ రోజుల్లో స్పీడ్గా చేయకపోతే దానికి మీనింగ్ ఏమి ఉండదు. ఓకే, మనము మీకే తెలుసు కదా, టైం వేస్ట్ అవుతున్న కొద్ది టెక్నాలజీ మారిపోతుంది, మన దరిద్రం అది. సో ఇక్కడ స్పీడ్గా లేకపోతే మాత్రం మనము వీ హ్యావ్ టు క్విట్. చాలా సింపుల్. నేను లేకపోతే నేను యాక్చువల్గా 9 months తీసుకునేవాడిని ఈ ప్రోగ్రామ్. బట్ బయట ఏంటంటే జాబ్స్ చాలా క్విక్గా మారిపోతున్నాయి. సో వీ హ్యాడ్ టు ఫస్ట్ కంప్లీట్ ఇట్ ఇన్ 3 months. హార్డ్ వర్క్ చేయాలి. ఓకే, నేను స్టార్టింగ్లో 1 hour తీసుకున్నా కానీ తర్వాత మాత్రం 1.5 hour 2 hours తీసుకుంటాను. లాంగ్ సెషన్స్ తీసుకుంటాను, సాటర్డేస్ తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ వీక్ మీకు 2 hours ఉండదు, 1 hour ఉంటుంది. బట్ అప్కమింగ్ వీక్స్లో నేను 2 hours తీసుకో. డేటా స్ట్రక్చర్స్ చెప్పేటప్పుడు 1 hour సరిపోదు, చాలా పెద్ద టాపిక్ ఉంటుంది. అట్లా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 o'clock కానీ 8 o'clock కానీ అని అనుకుంటున్నాను. ఓకే, లేదమ్మా, మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది అని అంటే రోజంతా కూర్చొని ప్రాక్టీసే, మధ్యలో క్లాసులు పెట్టడం లేదు. మార్నింగ్ 7 o'clock ఆర్ 8 o'clock, మోస్ట్లీ 7కే నేను స్టార్ట్ చేసేస్తాను. దీంట్లో ఏ వేరాలు లేవు. నేను తర్వాత ఇప్పుడు నేను మార్నింగ్ 7 o'clockకి ఏంటంటే మెయిన్గా నాకు ఏదైనా వర్క్ ఉన్నా నాకు 9 తర్వాత ఉంటుంది. నా ఆఫీస్ వర్క్ ఉన్నా నేను 9 తర్వాత చూసుకుంటాను. సో 7 o'clock క్లాస్ ఎప్పుడు డిస్టర్బ్ అవ్వదు అనమాట, చాలా ప్రశాంతంగా జరిగిపోతుంది. కాకపోతే మీరే పొద్దున్న లేవాలి, లెవిస్తా బాగుంటుంది, తొందరగా అయిపోద్ది క్లాస్. ఒక 3 months తోటి ఏముంది మనకి. తర్వాత మీరు ఇంటర్న్షిప్ చేసుకుంటాను అని అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఎప్పుడన్నా రండి, 10 o'clock వస్తారా 11 o'clock వస్తారా మీ ఇష్టం. దీంట్లో చాలా మంది మా థాట్ వర్క్స్ పిల్లలు ఉన్నారు. ఐ మిస్ యూ ఆల్ గైస్, ఐ రియలీ మిస్ యూ. ప్రతిరోజు ఒక్కసారన్నా అనిపిస్తుంది ఏం చేస్తున్నారో వీళ్ళు అని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. యశు, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్. అండ్ చెప్పండి మీ ఫ్రెండ్స్కి కూడా, మండే రోజు నుంచి నేను లింక్ పంపిస్తారు మేడం మీకు ఫోన్ కూడా చేయొచ్చు, జాయిన్ అవ్వండి అమ్మా. సార్ అఫ్ కోర్స్ ప్రసాద్, డెఫినెట్గా. అసలు నేను చెప్పాను కదా, ఫస్ట్ డే నుంచి లింక్డ్ఇన్లో పెట్టాల్సిందే, కీ ఇచ్చేస్తా నేను. ఎవరైనా మాట్లాడండి రా, యశు, సాయితి. జాన్వి, ఆర్ యు దేర్? ఓకే, సరే. లింక్డ్ఇన్ అంటున్నావా బాబు? లింక్డ్ఇన్నే మన ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్ అన్నీ. మీరు ఒకవేళ లింక్డ్ఇన్లో చూస్తానంటే ప్రవీణ్ గుబ్బల్ అని టైప్ చేయండి, మీకు నా పోస్ట్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ సీత, ఐ డోంట్ నో, షీ మస్ట్ బి హియర్ ఇన్ ద క్లాస్ ఆల్సో. తను చూడు చక్కగా తను చేసిన ప్రాజెక్ట్స్ని ప్రజెంట్ చేసుకుంటూ వచ్చింది. హలో.
దే విల్ లింక్ టు మై అకౌంట్. అట్లాగే ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు బాలాజీ ఆల్సో ప్రతిరోజు వీళ్ళని లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయండి అని డ్రాకులా పీకు తిన్నట్టు తిన్నా నేను. అండ్ దాంట్లో ఏం ప్రాజెక్ట్‌లు పెట్టాలి, ఎలా పెట్టాలి, దాన్ని ఎలాగా ఫార్వర్డ్ ఇదిగో అమ్మా వీళ్ళందరూ నన్ను ట్యాగ్ చేసిన వాళ్ళే. ఇది నేనే. గాయత్రి గాని వీళ్ళందరూ, సీత వీళ్ళందరూ మన వర్క్‌ని కంప్లీట్ చేసి లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేసి ప్రొఫైల్ బిల్డింగ్ కోసం, వాళ్ళ వర్క్ నేచర్‌ని చూపించడం కోసం అన్నీ చూపిస్తాను నేను. ఇంకా కొత్త వేలు కూడా చూపిస్తాను. డోంట్ వర్రీ. డన్? చలో దట్స్ ఇట్ ఫర్ టుడే. See you on Monday. Hopefully all of you will join us. See you guys. See you on Monday.